మనలో చాలామంది ఎస్డబ్ల్యూపీ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు మీరు ఎంత విత్డ్రాల్ రేట్ చేస్తున్నారు, అండ్ ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు మొత్తం మీరు ఈక్విటీ ఫండ్స్ పెడుతున్నారా, డెట్ ఫండ్స్ ఏమైనా అలొకేట్ చేస్తున్నారా? మీరు చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్సే మీకు లాంగ్ టర్మ్లో రిటర్న్ లేకుండా చేయొచ్చు, లేదా మీ కార్పొరేషన్ కూడా ఎరోడ్ అయ్యేటట్లు చేయొచ్చు. ఎస్డబ్ల్యూపీ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ ప్రాముఖ్యత పొందిన తర్వాత చాలామంది పెన్షన్ ప్లానింగ్ కోసం ఎస్డబ్ల్యూపీకి వస్తున్నారు. ఎస్డబ్ల్యూకి వచ్చేటప్పుడు ఇక్కడ కొంతమంది తెలిసి తెలియక చేసే మిస్టేక్స్ ఏంటంటే, కొంతమంది అడ్వైజర్లు చేస్తున్నారు, కొంతమంది ఇన్వెస్టర్స్ హూ డూ ఓన్ వాళ్ళు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే ప్యూర్లీ ఈక్విటీ ఫండ్స్ పెడుతున్నారు. వాళ్ళ అజంప్షన్ ఏంటంటే ఈక్విటీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ ఇస్తుంది, నేను లాంగ్ టర్మ్లో 12% రిటర్న్ ఇచ్చింది లేదా 10% రిటర్న్ ఇచ్చింది అనుకుంటే నేను 6% లేదా 7% విత్డ్రా చేసుకుంటా, మిగిలింది నా క్యాపిటల్ గ్రో అవుతూ ఉంటుంది. ఈ అజంప్షన్ మీద ఎస్డబ్ల్యూపీకి వస్తున్నారు. బట్ ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడూ పాజిటివ్గానే పెరగవండి. ఈక్విటీ మార్కెట్స్ మీకు 12% రిటర్న్ ఇచ్చిందంటే ఫస్ట్ ఇయర్ 0 ఇవ్వచ్చు, సెకండ్ ఇయర్ -12 ఇవ్వచ్చు, థర్డ్ ఇయర్ 30 ఇవ్వచ్చు. అలా మొత్తం ఒక బ్లాక్ ఆఫ్ పీరియడ్ లాంగ్ బ్లాక్ తీసుకుంటే మనకి యావరేజ్ అని వచ్చే రిటర్న్ 12%. దాన్ని మీరు ఇయర్ ఆన్ ఇయర్ 12% కన్సిడర్ చేసుకొని నేను 7%, 6% విత్డ్రా చేసుకుంటా అంటే ప్రాబ్లం రావచ్చు మొత్తం ఈక్విటీస్లో పెట్టి. లేదా కొంతమంది చేస్తారు, ఓకే 12% పెరుగుతుంది కదా, నేను మంత్లీ 1% విత్డ్రా చేసుకుంటూ వెళ్తాను, నా క్యాపిటల్ ఎప్పుడు సేఫ్గా ఉండాలి. అలా కుదరదండి. మనకి మార్కెట్స్ అనేవి వాలటైల్గా ఉంటాయి. వాలటైల్గా ఉన్నప్పుడు మీరు మార్కెట్స్ పెరగలేదు అనుకుందాం, ఉదాహరణకు మార్కెట్ ఫస్ట్ ఇయర్ ఏమీ పెరగలేదు, సో మీకు ₹1 కోటి ఉంటుంది. కానీ మీరు మంత్లీ 1% తీస్తే 88 lakhs అవుతుంది. సెకండ్ ఇయర్ కూడా ఏం పెరగలేదు అనుకుందాం, 88లోంచి ఇంకో 12 ఏమవుతుంది, 76 lakhs అవుతుంది. ఇలా జరుగుతుందా? 2024 నుంచి 2026 ఏమైంది? మార్కెట్ ఏమైనా పెరిగిందా? 2 years పెద్ద రిటర్న్ ఏమి రాలేదే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, ఎస్ఐపిలో ఏంటంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు మనకి మోర్ యూనిట్స్ కొంటూ ఉంటాం. అదే ఎస్డబ్ల్యూపీలో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి మార్కెట్ డౌన్ అయితే కనుక మనం మోర్ యూనిట్స్ సెల్ చేస్తాం. లాంగ్ టర్మ్లో మనకి మన పోర్ట్ఫోలియో వాల్యూని డిసైడ్ చేసేది యూనిట్ ప్రైస్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. మనకి ప్రైస్ పెరిగినా కానీ యూనిట్స్ మార్కెట్ డౌన్ అయినప్పుడు మనం ఎక్కువ సేల్ చేస్తే మనం లాస్ అవుతాం కదా. ఎస్డబ్ల్యూపీ పెట్టుకునేటప్పుడు డెట్ ఫండ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. డెట్ ఫండ్ లేకుండా కనుక మీరు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసుకుంటే కనుక మీ క్యాపిటల్ ఎరోడ్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను చూస్తాను, ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మనకి ఇనిషియల్గా ఒక ₹1 కోటి ఎస్డబ్ల్యూపీ చేద్దామని తీసుకున్నాం, 7% రిటర్న్, ఒక 30 years చేద్దాం. 30 years యావరేజ్ రిటర్న్ నేను 10% తీసుకున్నాను. మీరు 12% ఉండొచ్చు అనుకోవచ్చు, నేను బట్ వరస్ట్ కేసు తీసుకున్నాను. లాంగ్ టర్మ్లో మనకి మార్కెట్స్ కొంచెం పెరిగాయి, మనకి రిటర్న్ అనేది తగ్గింది అనుకుందాం. ఎప్పుడైతే కంట్రీ డెవలప్ అవుతుంటుందో మనకి రిటర్న్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో 10% నేను కన్సిడర్ చేశాను. ఇక్కడ మనం చూస్తే కనుక నాకు అంతా పాజిటివ్గానే కనిపిస్తుంది. నేను 1 crore పెట్టాను, 10% నేను విత్డ్రా చేసుకున్నాను, ఓన్లీ 7 lakhs అనేది నేను తీసుకుంటూ ఉన్నాను. సో నాకు ఎవ్రీ ఇయర్ కనుక నాకు చూస్తే కనుక ఫస్ట్ ఇయర్ 3% పెరిగింది, సెకండ్ ఇయర్ 6% పెరిగింది, తర్వాత 10% నాకు క్యాపిటల్ పెరుగుతూనే ఉంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద 30 years నేను చూస్తే కనుక ఆల్మోస్ట్ నాకు 500 times నాకు క్యాపిటల్ పెరిగింది. బట్ ఇది ఏంటి 10% పెరుగుతుంది అనుకుంటే, ఇప్పుడు మనం అసలు గేమ్కి వద్దాం. నాకు ఫస్ట్ ఇయర్ ఏం పెరగలేదు, సెకండ్ ఇయర్ ఏం పెరగలేదు, తర్వాత నుంచి నాకు 10% వచ్చింది అనుకుంది యావరేజ్న. చూడండి, అప్పుడు నాకు ఆల్మోస్ట్ 8 years పాటు నాకు క్యాపిటల్ అనేది నేను పెట్టిన దానికన్నా తక్కువ ఉంది. ఇమాజిన్, మీరు ఎవరైనా 8 years పాటు మీరు పెట్టిన తర్వాత క్యాపిటల్ తక్కువ ఉంది అంటే కనుక మీరు పేర్ చేయగలరా? ఇక్కడ చూస్తే కనుక మనకు 5th year ఎండ్కి 91 lakhs ఉంది, మీరు తీసుకుంది ఎంత 35 lakhs. మీరు సీనియర్ సిటిజన్ స్కీమ్కి వెళ్తే 8.2% ఉంది. మనకి 5 years తర్వాత మన క్యాపిటల్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి 5 years తర్వాత మీకు 91 lakhs వచ్చింది. ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి, మొత్తం తీసుకెళ్ళి ఈక్విటీస్ లేదా ఈక్విటీస్ అండ్ హైబ్రిడ్ కాంబినేషన్లో పెట్టడం వల్ల, డెట్ని ఇగ్నోర్ చేయడం వల్ల. ఇంకొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే 12% తీస్తూ ఉంటారు. సో సింప్లిసిటీ నేను 10% వేసుకున్నాను, 10% చేసుకున్నాను. సో ఫస్ట్ 2 years నాకు రిటర్న్ రాలేదు. సో అప్పుడు చూస్తే నాకేమవుతుంది, బై 18th year నా క్యాపిటల్ 18th to 19th yearలో నా క్యాపిటల్ అయిపోతుంది. సో క్యాపిటల్ మీకు అయిపోతుంది. తర్వాత నుంచి ఎలా, మీరు 50లో రిటైర్ అవుదాం అనుకున్నారు, ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసుకున్నారు, ఓకే ఇంకో 30 years ఉంటాను అనుకున్నారు, ₹1 కోటి తీసుకొని ప్లాన్ చేసుకున్నారు, కానీ 18th yearలోనే అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ 10 years ఎలా ఉండాలి? అలా కాకుండా మార్కెట్ ఫస్ట్ ఇయర్ నెగిటివ్ ఇచ్చింది అనుకుందాం, తర్వాత ఇయర్ నుంచి కొంచెం పాజిటివ్ ఇచ్చింది అనుకుందాం, స్టిల్ మనకి 4 years పాటు మన క్యాపిటల్ తక్కువే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నాకు నెగిటివ్ ఇచ్చింది, సెకండ్ ఇయర్ 20% పాజిటివ్ ఇచ్చింది, తర్వాత నుంచి 10% ఇచ్చింది, స్టిల్ నాకు నెగిటివే ఉంటుంది.
అలా కాకుండా 2007-8 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటిది వచ్చింది. సో 2007లో మార్కెట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయి 40%, తర్వాత ఇయర్లో 50% డౌన్ అయింది, ఆ తర్వాత ఇయర్లో 100% పెరిగింది, తర్వాత నుంచి నార్మల్ రిటర్న్ వచ్చింది. సో అలా చూస్తే కనుక నేను పెట్టాను 40% పెరిగింది, తర్వాత -50% అయింది, తర్వాత 100% పెరిగింది. సో ఆ టైంలో ఓన్లీ మనకి సెకండ్ ఇయర్ వరకు ప్రాబ్లం ఉంది. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక సెకండ్ ఇయర్ ఏం జరిగింది, యువర్ 1 crore బికమ్ 60 lakhs. సో మార్కెట్లో ఉండగలమా ప్యూర్ ఈక్విటీకి వెళ్తే? ప్యూర్ ఈక్విటీకి వెళ్తే మార్కెట్ ఎంత వాలటాలిటీ ఇచ్చిందో అంత వాలటాలిటీని మనం తీసుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. చాలామంది అడ్వైజర్స్ కూడా తెలియక మొత్తం ఈక్విటీస్లోనే సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎస్డబ్ల్యూపీ ప్లాన్లో. మీరు ఎస్డబ్ల్యూపీకి వెళ్తుంటే కనుక బకెటింగ్ సిస్టమ్ పెట్టుకోండి. మీరు నెక్స్ట్ 2 to 3 years ఆఫ్ అమౌంట్ని ట్రై టు టేక్ ఫ్రమ్ ఎ డెట్ ఫండ్, తర్వాత నెక్స్ట్ 2 years అమౌంట్ కొంత హైబ్రిడ్ ఫండ్ నుంచి తీసుకోండి. మీ 6th year ఆర్ 5th year తర్వాత నుంచి అవసరం అయ్యే మనీని మాత్రమే ఈక్విటీస్లో పెట్టండి. ఈక్విటీస్ 5-6 years దానికి టైం ఇవ్వండి గ్రో అవ్వటానికి. అప్పుడు మాత్రం ఆ వాలటాలిటీని తట్టుకొని అది మనకి మంచి రిటర్న్ ఇస్తుంది. అలా కాకుండా నేను మొత్తం ఈక్విటీస్ని పెడుతున్నాను లేదా మొత్తం ఈక్విటీస్ హైబ్రిడ్ కాంబినేషన్ పెడతా అంటే మార్కెట్ వాలటాలిటీ మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే గ్యారంటీ మీరు పెట్టిన తర్వాత మార్కెట్ పడదని ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? లాస్ట్ 2 years చాలామంది ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేశారు. వాళ్ళంతా ఈక్విటీస్లో పెట్టుంటే ఈవెన్ ఇయర్ చూసుకుంటే మార్చిలో ఆల్మోస్ట్ 10% మార్కెట్ పడింది. మీరు ఫిబ్రవరిలో ఇన్వెస్ట్ చేశారు, మార్చిలో 10% డౌన్ అయింది అంటే 90 lakhs. యువర్ 1 crore బికమ్ 90 lakhs. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో కొంతమంది చెప్తారు నేను ఒక 1 or 2 years నేను విత్డ్రా ఏం చేయను అంటారు. ఆ కేసులో కనుక మనం చూస్తే కనుక మనకు కొంత పాజిటివ్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 1 or 2 years మనం వదిలేసాం కాబట్టి ఒకవేళ మార్కెట్ పెరిగితే ఎనీవే నా క్యాపిటల్ పెరుగుద్ది. మార్కెట్ పెరగలేదు అనుకుందాం, నేనేం విత్డ్రా చేయట్లేదు. సో 2 years మార్కెట్ కొంచెం స్టాగ్నెంట్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మార్కెట్ పెరగడానికి దేర్ ఈజ్ ఎ స్కోప్. లేదు 2 yearsలో మార్కెట్ పడింది అనుకుందాం, మనం ఎట్లాగో విత్డ్రా చేయట్లేదు. సో వీ కెన్ కంటిన్యూ దట్ ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ పడినప్పుడు మనం యూనిట్స్ కనుక రిడీమ్ చేస్తూ ఉంటే కనుక లాంగ్ టర్మ్లో ఆ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎస్డబ్ల్యూపీలో ఉండేది ఏంటంటే మెయిన్ ట్రై టు ఇన్వెస్ట్ యాజ్ పర్ యువర్ రిస్క్ ప్రొఫైల్. మీరు క్యాపిటల్ నెగిటివ్ అవుతూ ఉంటే మీరు భరించగలరా? జస్ట్ 2 years 0 రిటర్న్ వస్తే చాలండి. లేదు మనం ఇంకొక కేసు తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ -10% ఇచ్చింది అండ్ ఐ స్టార్టెడ్ విత్ డ్రాయింగ్ 7 lakhs. సో చూడండి ఈ కేసులో ఏమైంది, ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ నుంచి 8th year వరకు నా క్యాపిటల్ తక్కువలో ఉంది. సో మార్కెట్స్లో పెట్టాను, 8th year ఎండ్కి కూడా నాకు 1 crore ఉంటే 1 crore కన్నా తక్కువే వచ్చింది. మీరు అసలు ఉండలేరు. ఎస్డబ్ల్యూపీలో మేజర్గా ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ట్రై టు ఇన్వెస్ట్ యాజ్ పర్ యువర్ రిస్క్ ప్రొఫైల్. ట్రై టు గివ్ ప్రయారిటీ ఫర్ ద డెట్ ఉంటే మీకు మార్కెట్ పడినప్పుడు ఒక కుషన్ లాగా హెల్ప్ అవుతుంది. డెట్లో మనకి 6-7% వస్తూ ఉంటుంది. సో అది ఎప్పుడు కంటిన్యూస్గా గ్రో అవడానికి చూస్తూ ఉంటుంది. సో 6-7% మనం విత్డ్రాల్ కూడా 6-7% పెట్టుకుంటాం కాబట్టి అక్కడ పెద్ద నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఈక్విటీస్, హైబ్రిడ్స్, దే హ్యావ్ స్టాక్స్కి పడే నేచర్ ఎక్కువ ఉంటుంది. పడినప్పుడు మనం తీస్తూ ఉంటే మన క్యాపిటల్ ఈవెన్ డెకేడ్ తర్వాత కూడా నెగటివ్ ఉండొచ్చు, లేదా ఉన్నదానికన్నా తక్కువ ఉండొచ్చు, లేదా మేబీ నామినల్ పెరగచ్చు. మనం ఎస్డబ్ల్యూపీకి వచ్చామంటేనే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే నేను మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను, 10 years తర్వాత నా క్యాపిటల్ కొంత పెరగాలి. కానీ 6-7 yearsకి మీరు నెగటివ్ చూస్తే మీరు ఎంతమంది ఉండగలరు? సో ట్రై టు డూ మోర్ బ్యాలెన్సింగ్ అప్రోచ్ వైల్ యు ఆర్ గ్రోయింగ్ ఫర్ ఎస్డబ్ల్యూపీ. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.